పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కకు చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యోహాను 20వ అధ్యాయం 19వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కూడా ఆ శిష్యుల్లానే భయంతో తలుపులు మూసుకొని జీవిస్తున్నారు. సమస్యలు వచ్చినప్పుడు వారు ప్రార్థనకు కాకుండా వారి పనులకై పరుగుతీస్తున్నారు. యేసు తమ మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అని చెప్పినా వారు మొదట ఆయనను గుర్తించలేదు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా యేసు పనిచేస్తున్నా మనం గుర్తించలేకపోతున్నాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, భయంతో తలుపులు మూసుకొని కూర్చున్న శిష్యుల దగ్గరికి వచ్చినట్లే మా జీవితాల్లో కూడా వచ్చి నిలబడుము తండ్రి. ప్రభువా, మా హృదయాల్లో ఉన్న ప్రతి భయాన్ని తీసివేసి నీ శాంతితో నింపుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.